హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కేవైసీ అనే దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకోబోతున్నాం. సో మనకి కేవైసీ ఎలిజిబిలిటీ అని వచ్చిందని తెలుసుకోవడానికి మనము అప్లికేషన్ ఓపెన్ చేసి మైన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఇటువంటిది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ గో కేవైసీ అని కనిపిస్తుంది. సో గో కేవైసీ అని వచ్చిందంటే మనకు కేవైసీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టు. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో చూద్దాం. కేవైసీ చేసుకోవడానికి లేకపోతే కేవైసీ రిక్వెస్ట్ పెట్టడానికి కూడా మనకు పై బ్రౌజర్ అనేది అవసరం. సో ఆల్రెడీ పై బ్రౌజర్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అవసరం లేదు. ఎవరికైతే పై బ్రౌజర్ అనేది లేదో వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళేసి పై బ్రౌజర్ని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. సో పై బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన మెయిన్ నెట్వర్కింగ్ అప్లికేషన్ ఉంది కదా, అది ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో 3 అడ్డగీతలు మెనూ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పై బ్రౌజర్ అని చూపిస్తుంది కదా, 3వ ఆప్షన్ పై బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ పై బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఇలా వస్తుంది, సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని, దాని మీద క్లిక్ చేయండి. సో పై బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత KYC.py అని 3వ లైన్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత అలౌ మీద క్లిక్ చేయండి. అలౌ మీద క్లిక్ చేసిన తర్వాత మన పై బ్రౌజర్ అనేది KYC అనేది లాగిన్ అయింది. సో ఇక్కడ మనకు టైప్ ఆర్ సెలెక్ట్ కంట్రీ ఫ్రమ్ యువర్ ఐడి అని చూపిస్తుంది. సో అక్కడ మన కంట్రీని సెలెక్ట్ చేసుకుందాం. మన కంట్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడి టైప్ అని ఉంది, చూజ్ ఐడి టైప్ మీద క్లిక్ చేసి డ్రైవర్స్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఆధార్ కార్డు అని వచ్చింది. సో వాటిలలో మీకు అవైలబిలిటీ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేనైతే పాన్ కార్డు క్లిక్ చేశాను. తర్వాత కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని అగ్రీ చేయండి. సో మూడు ఆప్షన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఆ బాక్సుల మీద టిక్ మార్క్ అనేది రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత లెట్స్ గో అని ఉంది కదా, లెట్స్ గో మీద క్లిక్ చేయండి. లెట్స్ గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్టిమేటెడ్ టైం 5 minutes అనేది. సో మనం 5 minutesలో కేవైసీ అనేది ఫినిష్ చేయాలి. సో ఇక్కడ మనకు ఐడి ఫోటో అని చూపిస్తుంది, కింద నెక్స్ట్ అని ఉంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్ఫర్మేషన్ టైప్ చేయమని ఉంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఐడెంటిటీ కన్ఫర్మేషన్ ఎంట్రీ చేయమని ఉంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత పై పేమెంట్ చేయండి అని ఉంది, అక్కడ కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనము మన ఐడి కార్డ్ అనే దాన్ని ఫోటో తీయాలన్నమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ పైన గుడ్ కింద బ్యాడ్ అని ఉంది. సో గుడ్ అని ఎందుకు చూపిస్తుంది అని అంటే మన ఐడి కార్డ్ అనేది టోటల్ మొబైల్ స్క్రీన్ మొత్తం కవర్ అయ్యేలా ఉండాలి. దాంతోపాటు కార్డుని అడ్డంగా పెట్టేసి మనం ఫోటో తీయాలి, గుడ్ లైటింగ్ ఉండాలి, డేటా కూడా క్లియర్గా విజిబుల్గా ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఉంటే గుడ్ అని. అటువంటి లేకుండా ఫోటో డార్క్గా ఉండడం, డల్గా ఉండడము, లేకపోతే ఏదన్నా జెరాక్స్ కాపీలను మనం యూజ్ చేస్తే డల్గా ఉంటాయి కాపీస్ అనేవి, అలాంటప్పుడు బ్యాడ్ అని వస్తుందన్నమాట. సో మనం ఐడి కార్డ్ అనేది దగ్గర పెట్టుకున్న తర్వాత కింద ఐఆమ్ రెడీ అని ఉంది కదా, ఐఆమ్ రెడీ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్గా ఇక్కడ ఏమొచ్చింది అంటే మన ఐడి కార్డ్ అనే దాన్ని ఫోటో తీయాలన్నమాట. సో ఇక్కడ యాడ్ ఫ్రంట్ ఫోటో అని ఉంది కదా, ఫ్రంట్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన ఐడి కార్డు ఫ్రంట్ ఫోటో అనేది తీయండి. ఫ్రంట్ ఫోటో యాడ్ చేసిన తర్వాత
సో పాన్ కార్డుకి అయితే బ్యాక్ ఫోటో ఏం అడగలేదు, అదర్ ఐడి కార్డులకి అయితే బ్యాక్ ఫోటో అడగవచ్చు. సో బ్యాక్ ఫోటో కూడా యాడ్ చేయండి. అడిగితే తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇటువంటి పేజ్ ఓపెన్ అయింది. ఈ పేజ్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. ఫస్ట్ కాలంలో ఫస్ట్ నేమ్ అని ఉంది. సో అక్కడ మీ ఐడి కార్డు ప్రకారం మీ ఇంటి పేరు ఎంట్రీ చేయండి, లేకపోతే మీ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవి ఎంట్రీ చేయండి. తర్వాత జెండర్ అని ఉంది. ఈ జెండర్ దగ్గర క్లిక్ చేసేసి మేల్ ఆర్ ఫీమేల్ అనే దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డాక్యుమెంట్ ఐడి నెంబర్ ఉంది. సో ఈ డాక్యుమెంట్ ఐడి నెంబర్ దగ్గర మీరు ఆధార్ కార్డు యూజ్ చేస్తుంటే ఆధార్ కార్డు నెంబరు, లేదు పాన్ కార్డు ప్రూఫ్గా పెడుతుంటే పాన్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఎక్స్పైరీ డేట్ అని ఉంది. సో ఎక్స్పైరీ డేట్ అనేది ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి ఉండదు. అలా కాకుండా మీరు డ్రైవింగ్ లైసెన్స్ యూజ్ చేస్తే అప్పుడు మనం ఎక్స్పైరీ డేట్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు యూజ్ చేసినప్పుడు అయితే అక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, మై ఐడి కార్డ్ డస్ నాట్ హ్యావ్ ఎక్స్పైరీ డేట్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. దాని కింద కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసి మన ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ ఐడి కార్డు మీద ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని ఎంట్రీ చేయండి. సిటీ దగ్గర, తర్వాత అన్ని డీటెయిల్స్, స్ట్రీట్ ఏంటి, హౌస్ నెంబర్ ఏంటి అనేది క్లిక్ చేయండి. దాని కింద స్టేట్ ఆర్ ప్రావిన్స్ అని ఉంది. ఆ ప్రావిన్స్ ఆర్ స్టేట్ మీద క్లిక్ చేసేసి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎంట్రీ చేయండి. దాని తర్వాత ఎంటర్ జిప్ కోడ్ అని ఉంది, లేకపోతే పోస్టల్ కోడ్ అని ఉంది. సో అది యూజువల్గా మనకు పిన్ కోడ్ తెలిసే ఉంటుంది మన ఊరిది. సో ఆ పిన్ కోడ్ అనే దాన్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా, నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో మన ఫోటో దిగమని వచ్చిందండి ఆప్షను, మన డేటా అంతా అప్లోడ్ చేసిన తర్వాత. సో ఇక్కడ మనం ఫోటో దిగేటప్పుడు లైటింగ్ అనేది బాగుండాలి. దాంతోపాటు మన ఫేస్ మొత్తము ఫోటోలో అనేది పడాలన్నమాట. సో దాంతోపాటు మాస్క్ వేసుకోవడము, లేకపోతే చీకటిగా ఉండే ఏరియాలో ఫోటో దిగడం అలాంటివి చేస్తే కేవైసీ అనేది ఫెయిల్ అయ్యిద్ది. సో లైటింగ్ ఉండే ఏరియాలో నిల్చోండి. దాంతోపాటు ఫేస్ మాస్క్ ఇటువంటి ఏం వేసుకోకండి. దాని కింద ఐఆమ్ రెడీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఐఆమ్ రెడీ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ స్టార్ట్ రికార్డింగ్ అని వచ్చిందండి. సో స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే మీరు సెల్ఫీ అనేది దిగొచ్చు. సో మన డేటా అంతా అప్లోడ్ చేసి తర్వాత మనం సెల్ఫీ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫస్ట్ కెమెరాలో చూసి సెల్ఫీ అనేది దిగాలి. దాంతోపాటు స్మైల్ ఇవ్వమని అడుగుతుంది. సో అప్పుడు స్మైల్ అనేది ఇవ్వాలన్నమాట, లేకపోతే 2-3 టైమ్స్ మళ్ళీ స్టెప్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు స్మైల్ అనేది ఇస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది రివ్యూ చేసుకోవాలి. సో రివ్యూ చేసే స్టెప్లో ఈ విధంగా వస్తుంది. సో పైకి స్క్రోల్ చేసేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, లాస్ట్లో సబ్మిట్ అండ్ పే అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఆ ప్రాసెస్ అయిపోతే మీరు కేవైసీకి అప్లై చేసినట్టు. తర్వాత మనకు కేవైసీ అనేది అప్రూవ్ అవ్వడానికి మినిమం 2 to 3 అవర్స్ నుంచి 24 అవర్స్ వరకు టైం పడుతుంది. మీరు స్టేటస్ చెక్ చేసుకోవడానికి 24 అవర్స్ తర్వాత నెట్వర్కింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసి తర్వాత బ్రౌజర్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ టు పై బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే KYC.py అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది. సో కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతే అక్కడ క్లియర్గా కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే డైలాగ్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత మీరు కావాలంటే పై వ్యాలిడేటర్గా ఎన్రోల్ అవ్వచ్చు. మీరు ఇప్పటి వరకు పై నెట్వర్క్ అప్లికేషన్ని క్రియేట్ చేయకపోతే లింక్లో ఉన్న డిస్క్రిప్షన్ యూజ్ చేసి పై మైనింగ్ అండ్ పై అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, డైలీ ఏ విధంగా మైనింగ్ చేసుకోవాలనే దాన్ని చూడండి.